బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఆవిడ మహాతల్లి ఇవాళ ఏ లోకంలో ఉన్నారో నాకు తెలియదు కానీ చింతలపూడి ఆ అమ్మగారు చెప్పిన మాట నేను ఇప్పటికి మర్చిపోలేదు. ఆవిడ ఒకసారి అన్నారు ఉపన్యాసానికి వెళ్తే, నేను పెద్దాపురంలో, ఓరి పిచ్చాడా తెల్లారు లేస్తే విశాఖపట్నం వెడతానని పెట్టి చదువుతుంటావు. ఆ విశాఖపట్నం వెడతావో తెలీదు, వెళ్ళదో తెలీదు, ఆ రైలు ఎడుతుందో తెలీదు, వెళ్ళదో తెలీదు. ఇక్కడికి వచ్చిన వాడికి మళ్ళీ రిటర్న్ జర్నీ టికెట్ మాత్రం బుక్ అయిపోయింది. అది అప్పటికీ తెలియదు. వాడు జేబులో పెట్టుకు తిరుగుతుంటాడు ఆ టికెట్ ని. కానీ దానికి ఏం పెట్టి సర్దుకుంటున్నావురా అని అడిగేది ఆవిడ. దానికి కూడా ఓ పెట్టి సర్దకపోతే కిందటి జన్మలో సంపాదించినది ఒకటి ఉంది బ్యాంకులో పుణ్యం, దానికి విత్డ్రాయల్ ఫార్మ్స్ వెళ్ళాయి ఈ జన్మలో. అందుకని ఈ జన్మలో విశేషముగా ఆర్జించావు, ఈ ఉపాధితో ఆర్జించావు కనుక ఈ ఉపాధితో సంబంధం పెట్టుకున్న వాళ్ళందరూ అనుభవిస్తారు. మళ్లీ క్రెడిట్ లేదు. నువ్వు పారలౌకిక సౌఖ్యానికి, ఇహలోక సౌఖ్యానికి, ఉత్తర జన్మలలో సంపాదించవలసిన దానికి కావలసినటువంటి దానంతో ప్రవర్తించలేదు కాబట్టి ఖాళీ. కాబట్టి మళ్లీ వచ్చే జన్మలో అదే చెయ్యి ఉపాధి మారుతుందంతే. మారి ఎక్కడ నువ్వు సంపాదించావో అక్కడ చెయ్యి చాపి తిరుగుతుంటావు. ఇదే కృష్ణ పరమాత్మ యొక్క బాల్య క్రీడల్లో చెప్తారు. లీలల్లో వారి ఇల్లు చొచ్చి కడవల దూరంబుగా నెయ్యి తాగి తుద నాకడవల్ వీరింట నూసితుండెడ వారికి వీరికి పెద్ద వాదయ్య సతి. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు, ఆ కుండలో ఉన్న నెయ్యి అంతా తినేసేవాడు. వాళ్ళ కుండ మీద ఏదో పేరుండేది, చాకో అని, అంటే చాగంటి కోటేశ్వరరావు అని. ఆ నెయ్యి ఆ కుండ పట్టుకెళ్ళి పక్క వాళ్ళ ఇంట్లో పెట్టేవాడు. ఆ ఇంటి పేరు నాకెందుకు, నా ఇంటి పేరు నేను చెప్పుకుంటే చాలు, ఆ ఇంట్లో పెట్టేవాడు. పొద్దున్న లేచేవారు, ఈ ఇంటి కుండ ఆ ఇంట్లో ఉంటే మా ఇంట్లో నెయ్యి నువ్వు తినేసావు, మా కుండ అదిగో నీ ఇంట్లో ఉందని దెబ్బలాడుకునేవాడు. లోపల నెయ్యి ఉంది కాబట్టి కుండకి విలువ. కానీ పరమేశ్వరుడికి తెలిసి ఆ కుండలో నెయ్యి ఎప్పుడు తీసేయాలో. అది తీసేసిన నాడు ఖాళీ కుండగా పక్కింట్లో ఉంటావు. ఇక్కడ ఉండి ఐశ్వర్యం అనుభవించి పక్కవాణ్ణి చీత్కరించిన వాడివి అక్కడ ఖాళీ చేతులతో పుట్టి ఆ చేతిని జాపి తిరుగుతావు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అందుకని ఇహలోకములో సంపాదించిన దానిని దానము చేసిన వాడు ఫారిన్ ఎక్స్చేంజ్ గా మార్చుకున్నట్టు. దానం అంటే అదో బ్యాంక్ అనుకోండి మీరు, అక్కడ దానం ఇస్తే వాడి ఖాతాలో పడుతుంది. దీన్ని బట్టి మళ్ళీ పారలౌకిక సౌఖ్యం ఉంటుంది. శ్రీగుణరత్న కోశంలో చెప్తారు, మళ్లీ జన్మనిచ్చేటప్పుడు పుర్రె చేత్తో పట్టుకుని బ్రహ్మగారు మొట్టమొదట రాస్తాడు లలాటం మీద, హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరిమాష్టం నశక్యతే. దాన్ని ఎవరు మార్చరియ. ఒక్కొక్కటి సైడ్ హెడ్డింగ్లు పెట్టి ఆయన రాసేస్తాడు మిగిలినవి. ఆయుర్దాయము ఇన్ని శ్వాసలో, వీడి సరస్వతి కటాక్షము ఇంత కటాక్షము అన్ని రాసేస్తాడు. ఐశ్వర్యము అన్న సబ్ హెడింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి బ్రహ్మగారికి స్వతంత్రత లేదు, ఆయన పూర్తి చేయకూడదు దాన్ని. ఓసారి ఆ పేరు చెప్పి వాళ్ళ అమ్మగారి వంక చూస్తాడు, ఎవరు లక్ష్మీదేవి వంక. వెనక్కి తిరిగి అమ్మా ఫలానా పేరమ్మా అంటాడు. అంటే ఆవిడ అసలు ఇలా పని చేసుకుంటున్నావిడో, లేకపోతే పద్మాననే పద్మమూరు పద్మాక్షి పద్మ సంభవే త్వాం భజస్వ పద్మాక్షిం ఏన సౌఖ్యం లభామ్యహం అని కూర్చుని అసలు కన్ను కూడా ఎత్తలేదనుకోండి, ఆవిడ ఎక్కడికి దరిద్రుడని రాసేస్తాడు. వచ్చేస్తుంది ఆ కపాలం భూమి మీదకి. ఆ పేరు చెప్పగానే వాడా అంటుంది అమ్మవారు. వాడా పాపం ప్రతినిత్యం తిరుగుతుండేవాడు రా నా కైంకర్యానికి, మహాభక్తుడు రా అని నోటితో కూడా అందుట. ఆ పేరు చెప్పగానే అందిట. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారేహే వేదాంతా తత్వచింతాంబురభిదురసి యత్పాదచిత్తరంతి భోగోపోద్ఘాతకేళీ చిలికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్పృణీతాం అమృతలహరిధి లంఘనీయై అపాంగై అన్నారు. ఆ తల్లి కనుబొమ్మ ఎత్తితే ఐశ్వర్యం మారిపోతుంది. అందుకని ఈ కనుబొమ్మ ఎత్తడానికి ఏమిటి ఆధారం? ఇహలోకములో నువ్వు చేసినటువంటి దానం. కానీ చెయ్యడానికి ఏముండాలి? అసలు నీ దగ్గర అంటూ ఉండాలి. ఇంతక భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపేత్తదా అంటారు శంకరులు ఆ శ్రీ సూక్తంలో. అసలు గత జన్మలో ఉంటే ఈ జన్మలో నీ దగ్గర ఏదో ఉంటుంది ఇంకోళ్ళకి ఇవ్వడానికి. అసలు ఉండడం ఒక ఎత్తు, ఉన్నదాన్ని దానం చేసుకోలేకపోవడం ఒక దరిద్రం. అందుకని ఈ రెండూ ఉండి ఆ నీ గాంభీర్యాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిని కుంచుకోకు, విస్తారంగా ఎందుకని నువ్వు పర్జన్యుడివి. ఈ పర్జన్యుడన్న మాట విష్ణు సహస్రనామ స్తోత్రంలోది. పర్జన్య పావనో నలహ అని పేరైంది. ఆ పర్జన్యుడంటే ఆ వర్షమిచ్చేటటువంటి దేవతని అడ్డుపెట్టి ఆ వెనకాతల ఆయన నుండి వర్షాన్ని ఇప్పిస్తుంటాడు. అందుకని వాళ్ళు స్తోత్రం చేస్తున్నది శ్రీమన్నారాయణుని స్తోత్రం చేస్తున్నారు. అందుకని నువ్వు నీ యొక్క ఔదార్యమును కుంచకుండా దానము చెయ్యాలి. ఎలా దానము చెయ్యాలి అంటే, నువ్వు మామూలుగా మేఘానికి వచ్చావు కాబట్టి ఏదో మీరు మార్గశీర్ష స్నానానికి నీళ్లు అడుగుతున్నారు కదా, ఆకాశానికి వచ్చేసారి కురిసేస్తాను రండి కింద నించోండి తడిసిపోండి ఒళ్ళంటే అలా మేము స్నానం చెయ్యం. నువ్వు ఎలాంటి వర్షం కురిపించాలి ఇవ్వాల అంటే
నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి సముద్రంలోకి వెళ్ళాలి. వెళ్ళి సముద్రము మధ్యలో అగాధమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళాలి. కడుపు నిండా సముద్ర జలాన్ని తాగాలి. తాగిన తరువాత నీకు కడుపు నిండిపోయిందని గుర్తేమిటి? బ్రేవుమని త్రేన్చాలి. ఎందుకంటే ఈ త్రేన్పు కూడా పరమేశ్వరుడు. ప్రాణ అపాన వ్యాదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని 10 ఉంటాయి. ఈ 10ంటితో నడిపిస్తుంటాడు ఆయన శరీరాన్ని. ప్రాణం అంటే కాపలా కుక్క. దీనికి శవానికి తేడా ఉండదు. రాత్రి అయితే అది పడి ఉంటుంది, ఇది పడి ఉంటుంది. కానీ ఇంటి యజమాని లోపల పడుకుంటే బయట కుక్క తిరుగుతుంటే, కుక్క తిరుగుతోంది కాబట్టి లోపల యజమాని ఉన్నాడని గుర్తు. ఎవరైనా వస్తే ఆ కుక్క ఉన్నది, పాడుపడిపోలేదు ఆ కొంప, ఇంకా అక్కడ కుక్క ఉంది అంటే లోపల యజమాని ఉన్నాడు కాబట్టి కుక్కని కాపలా పెట్టాడని. అలా ఊపిరి తిరుగుతూ ఉంటుంది లోపలికి బయటకి, లోపలికి బయటికి. ఇది ఉన్నంతసేపు వీడు ఉన్నాడని గుర్తు. అందుకని ప్రాణముగా ఉంటాడు. అపానము క్రింద నుంచి వెళ్ళిపోతుంది. వ్యానము ఒళ్ళంతా ఉంటుంది. సమానము అవయవములన్నీ సమానముగా పెరిగేట్టు చేస్తుంది. నాగము ఆ నాగమన్న వాయువు త్రేణుపుగా వస్తుంది. అది ఒక సిగ్నల్. కంటి కడుపుకి నాలుకకి బద్ధ విరోధం. మళ్ళీ ఈ శరీరంలోనే శత్రువులుంటారు, మిత్రులుంటారు. అందుకే రామాయణంలో పాత్రలకి, చాలా పాత్రలకి ఇక్కడ పేర్లే ఉంటాయి తెలుసా అండి? సుగ్రీవుడు, కుంభకర్ణుడు, శూర్పణక, ఇలాంటి పేర్లు శరీరావయవములకు సంబంధించినటువంటి పేర్లు చాలా రామాయణంలో ఉంటాయి. కబంధుడు, ఇవన్నీ. మళ్ళీ అలా పెట్టడం వెనకాతల కొంత రహస్యం ఉంటుంది. అందుకే ఇక్కడ కూడా శత్రుమిత్ర సంబంధం ఉంటుంది. ఇందులో కడుపుకి నాలుకకి కుదరదు స్నేహం. నాలుకకి ఎంతసేపు ఇంకా తిను ఇంకా తిను ఇంకా తినంటుంది రుచిని బట్టి. ఇది అంత తినకో అంత తినకో అంత తినకంటుంది. ఇది ఎంత తినిపిస్తే దీనికి అంత బాధ, ఇది ఎంత తినకపోతే దీనికి అంత బాధ. ఈ రెండింటికి పడదు. మళ్ళీ ఈ రెండింటితో కంటికి సంబంధం ఉంటుంది. అందుకని ఉపవాసం అంటే తక్కువ తినడం. ఎందుకు తక్కువ తినడం అంటే, ఉప అంటే సమీపమునందు, వసి అంటే నివసించడానికి సత్వగుణ ప్రధానమైనటువంటి తగుమోతాదు ఆహారమును తీసుకోకపోతే ఏమైపోతుందంటే శరీరం పడిపోతుంది. అందుకని కొద్ది ఆహారాన్ని మాత్రమే తీసుకుని శరీరాన్ని నిలబెట్టుకోకపోతే, ఎక్కువ తినేస్తే కడుపుకి నిండిపోతే కన్ను పడిపోతుంది. ఏమిట్రా పొద్దున్నే పెరుగన్నం తినేసి వచ్చావా, ఏమిటి అలా కునికేస్తున్నావు అంటారు. అందుకని కడుపు నిండిపోయింది అనుకోండి, ఆ కన్ను పడిపోతుంది. అందుకని ఇక్కడ సంబంధం. అలా ఆ లోపల ఉన్నటువంటి వాయువులే నడిపిస్తాయి. అందులో ఈ నాగమన్న వాయువు త్రేణుపు. త్రేణుపు అంటే కడుపు నిండిపోయిందని లోపల నుంచి పరమాత్మ చెప్తాడు. ఇంకా నువ్వు రసేంద్రియానికి లొంగకు, ఇంకా తినకు, ప్రమాదకరమని. అది త్రేణుపు. అలా నువ్వు త్రేంచాలి. ఆ సముద్రములోకి వెళ్ళి కడుపు నిండా నీరు తాగి, నీకు నీరు తాగేవని ఏమిటి గుర్తు? నువ్వు ఒక్కసారి త్రేంచాలి. త్రేంచి నువ్వు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆకాశ మార్గానికి ఎక్కాలి. ఎక్కి ఆకాశములోకి రావాలి. వచ్చి ఎలా నిలబడాలి? ఆ సర్వజగత్కారణభూతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు నల్లని వర్ణముతో ఎలా వ్యాపించి ఉంటాడో అటువంటి కాంతితో నువ్వు వ్యాపించాలి. అనంతమైన నీలమైన ఆకాశమునందు నువ్వు రావాలి. వచ్చి ఆ నల్లదనముతో చల్లదనముతో నువ్వు వర్షించాలి. ఇదంతా మేఘానికి వాళ్ళు చెప్తున్నారు ఎలా వర్షించాలో. చిత్రం ఏమిటంటే, అసలు బాహ్యంలో వర్షము కోసమని వ్రతం చేస్తున్నారు కాబట్టి చెప్తున్నారు. కానీ వాళ్ళు స్తోత్రం చేస్తున్నది గురువుల్ని స్తోత్రం చేస్తున్నారు. అసలు ఆ గురువు అన్న మాటలో ఉంది రహస్యం అంతా. గు అంటే అజ్ఞానం, రు అంటే తీసేసేవాడు. గు అన్న అజ్ఞానాన్ని రు తీస్తాడు కాబట్టి ఆయనకి గురువు అని పేరు. ఆ గురువు యొక్క రుణం ఏమిచ్చి తీర్చుకోలేవండి శాస్త్రం. ఎవరికైనా ఏదైనా బహుమతినిచ్చానను, ఏదో ఒక వాళ్ళకి నేను ఉపకారం చేశాను అని అను. కానీ గురువుకి నేను ఈ ఉపకారం చేశానని కానీ, గురువుకి నేను ఇటువంటిది పెట్టానని కానీ అనకు అంది. అందుకే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అన్నారు. గురువు గారికి బట్టలు పెట్టామండి మేము అంటారేమో. గురువు అంటే ఆకాశం అంతటి వాడు. ఆయనకి నేయగలిగినటువంటి పంచల చాపులు నేసే శాలెవాళ్ళు పుట్టలేదు ఇంకా. అందుకని అటువంటి మహానుభావుడికి నువ్వు ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు? ఒక్కటే ఒక్క పద్ధతి దానికి. 5 జ్ఞానేంద్రియాల్ని, 5 కర్మేంద్రియాల్ని, 10ంటిని కలిపి 11వదైన బుద్ధిస్థానపు శిరస్సుని కలిపి, ఈ 2 చేతులని శిరస్సుని కలిపి వారి ముందు ఇలా వంచి నమస్కరించు. అలా నమస్కరించకపోతే ఆ పాపము కట్టి కుడుపుతుంది. గురువు సామాన్యమైన వాడు కాదు. ఎందుకంటే మనకి 3 అపచారాలు ఉంటాయి: భగవదపచారము, భాగవతపచారము, అసహ్యాపచారము. భగవతపచారం అంటే దేవాలయానికి వచ్చి దేవాలయంలో గోడలకి వీపాంచి కూర్చోవడం, గడపల్ని తొక్కడం. ఆ గడపలు సాక్షాత్తుగా మహాపురుషులు దేవాలయంలో గడపలై వస్తారు.
రోజు భగవద్ దర్శనం చెయ్యాలని. కులశేఖర ఆళ్వారు వారు ప్రార్థన చేస్తే తిరుమలలో మొట్టమొదటి గడప అయ్యారాయన. అందుకే దానికి కులశేఖర ఆళ్వార్ పడి అని పేరు ఆ గడపకి. అందుకని వాళ్ళు గోడలై, వాళ్ళు అరుగులై, వాళ్ళు గడపలై ఉంటారు. వాళ్ళకి వీపు లాంచి కూర్చోవడం, దేవాలయంలో లౌకిక ప్రసంగాలు చేయడం, ఇవన్నీ భగవతపచారాలు. కానీ తెలియక చేసిన దాన్ని మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తే ఆయన క్షమిస్తాడు. భాగవతపచారం అని ఉంటుంది. అంటే భగవంతుడే మాకు సర్వస్వమని నమ్ముకుని నిస్వార్థంగా భగవంతుణ్ణి సేవ చేసేటటువంటి భక్తుల్ని అధిక్షేపిస్తే దాని వల్ల వచ్చే పాపాన్ని భగవంతుడు కూడా క్షమించాడు. మళ్ళీ భాగవతులే క్షమించాలి. మూడవది అసహ్యాపచారం. అసలు ఇది ఎవ్వరూ ఎప్పుడూ ఎన్నడూ చెయ్యకూడని పని. ఇది గురువుల పట్ల చేసేటటువంటి అపచారం. ఈ అపచారం కొన్ని కోట్ల కోట్ల జన్మలు కట్టి కుడిపేస్తుంది. అంత ప్రమాదకరమైనటువంటి అపచారం. గురువు అంటే నిస్వార్థమైనటువంటి వ్యక్తి. ఇవాల్టి రోజున అయితే ప్రతివాణ్ణి మా గురుగారే అని పిలవడం అలవాటైంది. కానీ గురువు అన్న మాటకి విశేషమైనటువంటి పవిత్రత ఉంది. దానికి ఒక గురువు ఉంది. ఆ గురువు గురించి ఏకంగా గురు గీత ఉంది. ఆ గురువులు ఎన్ని రకాలుగా ఉంటారు. సూచక గురువు, వాచిక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని 5 గురువుల్ని చెప్పింది శాస్త్రం. అందుకని అటువంటి గురువుని, అందుకే మనకి ప్రార్థనా శ్లోకం కూడా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మత్తూరు నుంచి ఒకసారి శారదాపీఠానికి ఒక సంస్కృత పండితుడు వచ్చాడు. ఆయనకు అసలు సంస్కృతం తప్ప ఇంకో భాష తెలియదు మాట్లాడటం. ఆయన ఈ ఒక్క శ్లోకాన్ని 2 గంటలు వ్యాఖ్యానం చేశాడు సంస్కృతంలో. ఆశ్చర్యపోయాను, నిజంగా అందులో అన్ని భావాలు ఉన్నాయా అని. గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు మహేశ్వరుడు, గురువు పరబ్రహ్మ, గురువుని మించిన వాడు లేడు. గురువుకు చేసిన నమస్కారానికి పరమేశ్వరుడు పొంగిపోతాడు. శ్రీమద్ రామాయణంలో గురువుల మాట నిలబెట్టిన శబరి మోక్షాన్ని పొందేసింది. గురువుల అనుగ్రహం ఉంటే పొందలేంది లేదు. కొడుకులు లేని దిలీపుడికి గురువు యొక్క శుశ్రూష చేత కొడుకు పుట్టాడు రఘుమహారాజు గారు. అందుచేత గురువులు కటాక్షించలేనిది లేదు ప్రపంచంలో. అందుకే పూర్వం రాజులు గురువుల్ని సేవించేవారు. For more videos like this, subscribe Big TV channel.